నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే హెచ్చరించారు. బుధవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడారు. బుధవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ జిల్లా టాస్క్ ఫోర్స్ బృందం తిరుమలగిరి, అర్వపల్లి పోలీసుల ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో 52 కేజీల నకిలీ పత్తి విత్తనాలు, 300 లీటర్ల నిషేధిత గడ్డి మందు స్వాధీనం చేసుకుని 2 నిందితులను అరెస్టు చేయడం జరిగిందన్నారు. అర్వపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 22 కేజీల పత్తి విత్తనాలు సీజ్ చేసి 1 నిందితుడిని అరెస్టు చేశామని, వ్యవసాయానికి రైతులకు నష్టం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని, నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. జిల్లాలో నకిలీ విత్తనాల నివారణ కోసం లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటుగా టాస్క్ ఫోర్స్ టీం పనిచేస్తుందని, వ్యవసాయ అధికారులతో కలిసి సమన్వయంతో పనిచేయడం జరుగుతుందన్నారు. గతంలో ఈ రకమైన నేరాలకు పాల్పడ్డ నిందితులపై కూడా దృష్టి పెట్టామని, అలవాటుగా నకిలీ విత్తనాలు సరఫరా చేస్తూ నేరాలకు పాల్పడితే పీడీ యాక్ట్ తప్పదని ఎస్పీ హెచ్చరించారు. ఫోటో తీసుకుంటాను. ఫోటో తీసుకుంటాను. దగ్గరికి రమ్మండి సార్ వాళ్ళని. ఒక ఫోటో నకిలీ విత్తనం పైన మనం టాస్క్ ఫోర్స్ ఆర్గనైజ్ చేసి రైడ్స్ చేస్తున్నప్పుడు మనకు ఒక సమాచారం వస్తుంది. తిరుమలగిరి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక ఇంట్లో ఈ నకిలీ విత్తనాలు అమ్ముతున్నారు. దానిపైన లోకల్ ఆఫీసర్స్ వెళ్ళి అక్కడ చెక్ చేసినప్పుడు 52 కిలోస్ BT3 కాటన్ సీడ్స్ లూజ్ అమ్ముతున్నది ఉంటుంది. ఆల్మోస్ట్ 1,25,000 రూపీస్ వర్త్. అదే కాకుండా 3.5 lakhs వర్త్ దానికి యూజ్ చేసే గడ్డి మందు గ్లైకోసెట్ కూడా అక్కడ దొరుకుతుంది. దానిపైన కేసు రిజిస్టర్ చేసి నలుగురు పైన కేసు రిజిస్టర్ చేశాం. దాంట్లో 2 మన కస్టడీలో ఉన్నారు, ఇంకా 2 పరారీలో ఉన్నారు. మెయిన్ A1 నాగా మల్లేశ్వరరావు, ఇతను సత్తనపల్లి గుంటూరు నుంచి, ఇతను ఇక్కడ తీసుకొని వచ్చిన మెయిన్ పర్సన్. అట్లనే పసుపులేటి అనంతరెడ్డి, వీళ్ళిద్దరూ పరారీలో ఉన్నారు. సంకేపల్లి సోమిరెడ్డి, గుగ్గులోత్ ప్రేమ్ కుమార్, వీళ్ళిద్దరూ మన కస్టడీలో ఉన్నారు. వీడు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోండి 1 కేజీ 2,000 తీసుకొని 2,500కి ప్రైస్. అన్ని సీడ్ షాప్ని అగ్రికల్చర్ ఆఫీసర్స్తో చెక్ చేయడం జరుగుతుంది. అట్లనే జిల్లా వ్యాప్తంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి చేస్తున్నారు. ఈ పాత అఫెండర్స్ దీనికి ముందు కేసెస్తో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు, వాళ్ళ పైన కూడా సేమ్ పని చేస్తున్నారని నిఘా పెట్టాము. ఇట్లా ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే వాళ్ళపైన కేసు పెట్టి పీడీ యాక్ట్ కూడా రిజిస్టర్ చేస్తాం.